హాయ్ అండి, వెల్కమ్ టు శశి అంజీ వ్లాగ్స్. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. మొన్న ఉగాది రోజు మా అత్తమామలకైతే బట్టలు అయితే పెట్టుకున్నాం కదండి. పెట్టుకున్నాక మేమైతే వెజ్జే పెడతాము ఉగాది పండగ రోజు. అట్లా వాళ్ళకి బట్టలు వెజ్ అంటే అవన్నీ చేసినవన్నీ పెట్టి ఎక్కిస్తామన్నమాట వాళ్ళకి. ఇంకా మరుసటి రోజు ఉగాది పండగ అయిపోతానే ఇలా చేస్తామంటాను నాన్ వెజ్. కానీ మండే తినను, నేనైతే ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి మండే చేసుకోలేదు. ఇంకా ట్యూస్డే అయితే మేము తినమని చేసుకోలేదు. ఇంకా వెనస్డే వచ్చేసి తెచ్చినాడండి మా ఆయన. ఇట్లనే మేము ఎప్పుడైనా సరే చేస్తాము. పండగ రోజు వెజ్ పెట్టి మరుసటి రోజు అయితే ఇట్లా నాన్ వెజ్ పెట్టి వాళ్ళకి ఎక్కిస్తామన్నమాట. వాళ్ళకు ఇంకా మా ఆయన మా పిల్లలు సాంబ్రాన్ వేసి, నేను కూడా సాంబ్రాన్ అయితే వేసేసి బయటకు వచ్చేసినామండి ముక్కొని. ఏదో వాళ్ళు వచ్చి తింటారని ఒక చిన్న ఉద్దేశం అన్నమాట. అట్లా పెడతాము బయటకు వచ్చేసి. ఇంకా అట్లే మా అత్తమామల పేరు మీదగా ఒక 10 మంది కన్నా భోజనాలు పెడదామని అనుకుంటా ఉన్నామండి. ఈ సంవత్సరం అయితే కుదిరింది. ఒక 10 మందికి అయితే చికెన్ అయితే చేసినాను నేను. నేనే ఇంట్లో చేసినానండి. అట్లే బగారా రైసు. అట్లే మా ఆయన ఎండాకాలం కదా అనేసి పెరుగు కూడా తెచ్చినాడనమాట. ఇంకా అయ్యే ప్యాక్ చేస్తున్నామండి. నేనైతే అన్నం చల్లారి పెడుతున్నాను. ఒక తిట్టు నేను అన్నం తీసి చల్లారి పెడుతుంటే మా ఆయన ఆల్రెడీ మజ్జిగ కలిపేసినాడండి. కలిపేసి ప్యాకింగ్ అయితే చేస్తున్నాడు. మా పిల్లలు కూడా బాగా హెల్ప్ చేసినారు. మేమైతే సర్దుతుంటే మా పిల్లలన్నీ కవర్లు అయితే పెడుతున్నారు. బాగా హెల్ప్ చేసినారు మా పిల్లలు కూడా. మా ఆయన అందుకు ఏవైనా చేస్తారు. మా పిల్లలు కూడా ఇది చేయను అది చేయను అన్నారు. చేస్తే ఆసక్తిగా ఉంటారనమాట. ఇట్లా రోడ్డు సైడ్ ఉన్న వాళ్ళకు మన చేతనైనంత వరకు పెడితే మంచిది కదా అనేసి మేము ఆ ఉద్దేశంతో అయితే పెట్టినామండి. ఏదో ఇది కూడా పెట్టాలా అని మాత్రం అనుకోకండి. ఏదో మా చేతనైనంత వరకు అయితే మాకున్న దాంతో మేమైతే పెట్టినామండి. ఇది కూడా పెట్టి చెయ్యాలా అనుకోవద్దు. ఏదో మాకున్న కాడికైతే మేమైతే ఒక 10 మందికి అనుకున్నాము. మాకు తెలియదు అనమాట. అవి కవర్లు అనేటివి ఫుడ్ పెట్టేది చాలా చిన్నగా ఉన్నాయి. అవి సరిపోదనేసి మేము 2 ప్యాకెట్స్ అయితే వేసినామండి. పెడితే కొద్దిగా కడుపు నిండుగా పెడితే మంచిది కదా అనేసి అట్లయితే వేసినాము. ఫుడ్ 2 ప్యాకెట్స్, చికెన్ కర్రీ, పెరుగు అండి. ఇంకా పోయేటప్పుడు వాటర్ అయితే తీసుకెళ్ళినాము. కార్లో వెళ్ళేటప్పుడు అయితే చాలా ఇచ్చేసిన తర్వాత మేము అందరికి ఇచ్చిన తర్వాత కొద్దిగా మేము ఇంటికి వచ్చి మేమైతే లంచ్ చేసినామండి. చాలా మంచిగా అనిపించింది. మనసుకు చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. అనుకున్న కాడికి ఏదో చేతనైనంత వరకు ఇచ్చినాము అనేసి. ఇంతే అండి. బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి.